నమస్తే ఏసిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. మోడీతో సింగపూర్ ప్రధాని భేటీ, పలు కీలక అంశాలపై ఒప్పందం. రెయిన్ గన్ల వ్యవహారం ఓ డ్రామా, బాబుపై జగన్ మండిపాటు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల విడుదలకు కృషి, జాతీయ కమిషన్ సభ్యురాలు కమలమ్మ. ఎన్నికల హామీలను నెరవేర్చాల్సిందే, ప్రజా బ్యాలెట్లో సిఐటియు నేత. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, పింఛన్లు పంపిణీ చేసిన ఉత్తర ఎమ్మెల్యే. వార్తల వివరాలు చూద్దాం. సింగపూర్ ప్రధాని లీ సియన్ భారత పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీతో ఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం సహా భద్రత, వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్ తోడ్పడుతుందని మోడీ తెలిపారు. నైపుణ్యాభివృద్ధిపై సింగపూర్తో ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. భారత్ సింగపూర్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరినట్లు సింగపూర్ ప్రధాని లీ సియన్ వెల్లడించారు. సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా కరువుపై అక్కడి కలెక్టరేట్ వద్ద జగన్ మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరువు ఉందని, దీనిపై సమాచారం లేదని సీఎం చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన కంప్యూటర్లు సరిగా పనిచేయడం లేదా అని ప్రశ్నించారు. జిల్లాలో పంటలను కాపాడుతామని ప్రకటించిన చంద్రబాబు మరి పంటలు ఎండిపోతుంటే నీరు ఎందుకు ఇవ్వలేకపోయారని జగన్ ప్రశ్నించారు. రెయిన్ గన్ల వ్యవహారం ఒక డ్రామా అని జగన్ ఎద్దేవా చేశారు. అట్రాసిటీ చట్టంపై మండల, పంచాయతీ స్థాయిలో అధికారులు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించనున్నట్లు ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యురాలు పిఎం కమలమ్మ చెప్పారు. నగరానికి వచ్చిన ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అట్రాసిటీ కేసు ద్వారా బాధితులకు కేసు తీవ్రతను బట్టి నష్టపరిహారం ఉంటుందని తెలియజేశారు. అట్రాసిటీ కేసుకు సంబంధించి ఒకే విధమైన చట్టాన్ని తీసుకురావాలన్నది తమ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. గడిచిన 2 ఏళ్లలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, సంబంధిత అధికారులతో కొన్నింటిని పరిష్కరించగలిగామని, ఇంకా పెండింగ్లో ఉన్న వాటిని కూడా పరిష్కరించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎస్సీ అసోసియేషన్ తమకిచ్చిన అర్జీలను పరిశీలించి తగు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కొన్ని డిపార్ట్మెంట్స్కు విడుదల కావాల్సి ఉందని, వాటి మంజూరుకు బాధ్యత తీసుకుంటారని చెప్పారు. అయితే గతంలో ఖర్చు చేయకుండా మిగిలిన సబ్ ప్లాన్ నిధులను బ్రాడ్ ఫార్వర్డ్ చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జాయింట్ కలెక్టర్ జె నివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఎస్సీ సబ్ ప్లాన్ను రివ్యూ చేసినప్పుడు 16-17కు సంబంధించి ఇంతవరకు ఎస్సీ సబ్ ప్లాన్ అమౌంట్స్ రిలీజ్ కాలేదనేటువంటి అంశము సంబంధిత అధికారుల ద్వారా చేయబడింది. 15-16కు సంబంధించినటువంటి ఎస్సీ సబ్ ప్లాన్ అమౌంట్స్ను ఖర్చు చేసినటువంటి రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కమిషన్ సూచన ఏమిటంటే, ప్రీవియస్ ఇయర్స్లో మిగిలిపోయినటువంటి ఎస్సీపీని చట్ట ప్రకారం ముందు ఉన్నటువంటి రాబోయే సంవత్సరాలకు దాన్ని బ్రాడ్ ఫార్వర్డ్ చేయవలసినటువంటి అవసరం. దీన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయవలసి ఉంది. ఆ విధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రీవియస్ ఇయర్స్లో మిగిలినటువంటి అమౌంట్స్ని రాబోయే సంవత్సరాలకు బ్రాడ్ ఫార్వర్డ్ చేసి మొత్తం అమౌంట్ను ఎస్సీపీ కింద యూటిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశాలను మరి ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి అడ్మినిస్ట్రేషన్ చెప్తా ఉంది. అయితే 2014-15కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇక్కడ మనకు అందుబాటులో లేవు కనుక ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఢిల్లీకి పంపించమని చెప్పమనడం జరిగింది. ఏదైతే వివిధ అసోసియేషన్స్ ఇచ్చినటువంటి అన్ని రిప్రజెంటేషన్స్ కూడా మరి కలెక్టర్ వారు సంబంధిత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీటిని వివిధ డిపార్ట్మెంట్స్కి పంపించి వీలైనంత త్వరగా మరి యాక్షన్ టేకన్ రిపోర్ట్ను కూడా కమిషన్కు సబ్మిట్ చేయవలసి ఉంది. ఏ కేసెస్ అయితే
మరి న్యాయం జరగలేదని ఒకవేళ కమిషన్ ఫీల్ అయితే అలాంటి కేసెస్ని హైదరాబాద్కి కానీ లేకపోతే ఢిల్లీ స్థాయికి కానీ ప్రత్యేకంగా అలాంటి కేసెస్ను టేకప్ చేసి హీరింగ్ జరిపి బాధితులకు న్యాయం చేయడం జరుగుతుంది. విభజన చట్ట ప్రకారం ఎన్నికలకు ముందిచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వాలని కోరుతూ సిఐటియు, ఐద్వా, డివైఎఫ్ఐల ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్లో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహరావు మీడియాతో మాట్లాడుతూ దేశంలో అనేక రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి ఉన్నారని, ఆంధ్రప్రదేశ్కు వచ్చేసరికి చిన్నచూపు చూడటం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యేక హోదా కావాలని అడుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు ఆ ఊసే లేకుండా ప్రత్యేక ప్యాకేజీ మంచితనటం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు, ప్రాజెక్టులు వస్తాయని, తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్ర ప్రజలకు అనేక ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. అలాగే రైల్వే జోన్ రావడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. దీని దృష్ట్యా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ వచ్చే వరకు తమ పోరాటం సంకల్పించామని, ఇందుకోసం ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగరాధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్, ఐద్వా నగర కార్యదర్శి ఆర్ఎన్ మాధవి, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి వి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం కోసం ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటా ఉన్నాం. ప్రజలు ఈరోజు క్యూలు కట్టి తండోపతండాలుగా రైల్వే జోన్కు అనుకూలంగాను, ప్రత్యేక హోదాకు అనుకూలంగాను ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. అందువల్ల రైల్వే జోన్ కోసం మా పోరాటాన్ని రాబోయే కాలంలో తీవ్రతరం ఉధృతం చేయాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిరసనగా ఈ బ్యాలెట్ మేము నిర్వహించడం అనేటువంటిది జరుగుతున్నది. విశాఖ రైల్వే జోన్ గత సంవత్సర ఆదాయం డివిజన్, వాల్టేరు డివిజన్కి 7,035 కోట్ల ఆదాయం వచ్చింది. భారతదేశంలో మరే డివిజన్లోనూ కూడా ఇంత ఆదాయం వచ్చినటువంటి డివిజన్ అనేటువంటిది లేదు. దీని ఆధారంగా ఇప్పుడు మొత్తం జోన్ చేయాలనేటువంటిది, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన జోన్ ఇస్తామనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి మెమరాండాల్లో విశాఖలోనే ఈ జోన్ను పెట్టాలనేటువంటి స్పష్టంగా పేర్కోవడం అనేటువంటి జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగేస్తున్నారు, ఎందుకు దీనికోసం పోట్లాడడం లేదని అడుగుతా ఉన్నాం. అందుకనే ప్రజలే ప్రత్యక్షంగా దీనికి ఈ యుద్ధంలో ముందుండి ప్రజలే ఈ పోరాటాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడింది. విశాఖపట్నం అనేటువంటిది ఇండస్ట్రియల్ గ్రోత్, పారిశ్రామిక ప్రగతి, అభివృద్ధి అనేటువంటి దానికి ఇది కనెక్టివిటీ పాయింట్ అవుతుంది. అన్నిటికంటే కూడా ఈరోజు యువకులు ఉద్యోగాలు అనేటువంటిది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇక్కడ ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. ఒక జోన్ ఉంటేనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, లేకపోతే ఇతర రాష్ట్రాల మీద ఆధారపడాలి. ఆ రాష్ట్రాలకు ఇక్కడ యువకులను రానివ్వడం లేదు. అందుకని యువకులకు ఉపాధి కలవాలన్నా కూడా రైల్వే జోన్ అనేటువంటిది అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అవసరం. అందుకనే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ ప్రజా బ్యాలెట్లో ప్రజలు విస్తారంగా పాల్గొని సహకరించాలని మనవి చేస్తా ఉన్నాం. మోడీ, బాబు ప్రభుత్వాలు పేదల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. నక్కవానిపాలెం వివేకానంద కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11, 12, 13, 14 వార్డుల పరిధిలో సుమారు 2,820 మందికి పింఛన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. కొందరు తామే పింఛన్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వనక్కర్లేదని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జోన్ 2 కమిషనర్ నల్లనయ్య, టీడీపీ నాయకురాలు ముక్కా ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ 4 వార్డులకి కలిపి కొత్తగా వచ్చిన పెన్షన్స్ 492 పెన్షన్స్ మేము ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నార్త్ నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం విశాఖపట్నంలో కూడా ఎవరు అయినా సరే అర్హత ఉండి పెన్షన్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలి అర్హత ఉంటే అని చెప్పి ఆ నిర్ణయం మేరకు నిన్నే 2 రోజుల క్రితము ఈ పెన్షన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా మా నియోజకవర్గంలో 2,187 పెన్షన్స్ ఇప్పుడు కొత్తగా మేము ఇవ్వడం జరుగుతుంది 14 వార్డ్స్లోని.
తర్వాత ఈరోజు ఈ కార్యక్రమము రేపు కూడా మార్నింగ్ 9కి తర్వాత మధ్యాహ్నం 3కి ఇట్లాగా 2 రోజుల్లో మొత్తము పెన్షన్స్ కొత్తగా వచ్చిన వారందరికీ ఇవ్వటం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వకమైన ధన్యవాదములు. కొత్తగా రిలీజ్ చేసిన పెన్షన్స్ తరపున వాళ్ళందరి తరపున కూడా మేము ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ పెన్షన్స్ కొత్తగా వాళ్ళకి కొత్త జీవితం వస్తుంది. ఇది ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కొంతవరకు వాళ్ళు కార్యక్రమాలు చేసుకునే దానికి ఈ పెన్షన్స్ ఎంతో తోడ్పడతాయి. ఇది ఒక మంచి పరిణామము, వారి జీవితంలోనే ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాము. ఇప్పుడు చిన్న విరామం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 428400 కి కాల్ చేయండి లేదా యాక్ట్ ఫాస్ట్ ని 56677 కి SMS చేయండి. తిరిగి వార్తల వివరాల్లోకి. ఉన్నత విద్యలో ప్రైవేటు వర్సిటీలను అనుమతించడాన్ని ఏయూ బోధనేతర ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఓ సదస్సు నిర్వహించి తలపెట్టాయి. దీనికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు ఏయూ ఉద్యోగ సంఘాల ప్రతినిధి కోటిరెడ్డి తెలిపారు. ఉన్నత విద్యారంగంలోకి ప్రైవేటు వర్సిటీలను అనుమతించడం వల్ల ప్రభుత్వ వర్సిటీల్లో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కొరవడుతుందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల్లో పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఎంప్లాయీస్ భవిష్యత్తు కూడా అంధకారంగా మారింది కాబట్టి ఈ సెమినార్ పెట్టి ఈ సెమినార్ ద్వారా వచ్చిన పెద్దలందరికీ మా సమస్యల్ని విన్నవించి మాకు భవిష్యత్తులో జరగబోయే హానిని ముందే పసిగట్టి మాకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపన మరియు గవర్నమెంట్ యూనివర్సిటీల పటిష్టత, అందులో ఉద్యోగుల భద్రత అనే విషయం మీద రేపు సెమినార్ పెట్టడం జరిగింది. ఆ సెమినార్కి పెద్దలందరూ వస్తున్నారు, వారికి విన్నవించుకుంటున్నాము. ఒక పక్క ప్రైవేట్ యూనివర్సిటీలు జరుగుతున్నాయి కాబట్టి మా యూనివర్సిటీలు కూడా గ్రాంట్ పెంచి యూనివర్సిటీలు పటిష్ట చేసి అందులో ఉన్న ఎంప్లాయీస్కి మేలైన సౌకర్యాలు కలిగించి పైపెచ్చి 93 జీవో ఒకటి ఉంది, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ లేదని. ఆ జీవోని తీసేసి మళ్ళీ రిక్రూట్మెంట్ నాన్ టీచింగ్ పెట్టేసి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న టైం స్కేల్ 28 డేస్ రెగ్యులర్ చేయమని. అదేవిధంగా టీచర్స్కి అయితే ఏ బ్యాన్ లేదు, నాన్ టీచర్కి అయితే బ్యాన్ ఉంది. కాబట్టి వాళ్ళని రిక్రూట్ చేసినందువల్ల పూర్వ పరిస్థితి మన యూనివర్సిటీకి వస్తాయి, గవర్నమెంట్ యూనివర్సిటీలు పటిష్టంగా ఉంటాయనే ఉద్దేశంతో మేము ఈ సెమినార్కి మనం పిలవడం జరిగింది. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి గణబాబు అన్నారు. 49వ వార్డు మల్కాపురం మరిడిమాంబ కళ్యాణ మండపంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు మజ్జి సోమేష్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పేరిట ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పింఛన్లు పేదల పాలిట వరమని పేర్కొన్నారు. 72 వార్డుల్లో ఎక్కడా లేని విధంగా 1800 పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కాకి పోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు ఎవరైనా ఇంకా కలవలేని పరిస్థితిలో ఉన్నారో, ఏదైనా వికలాంగులుగా లేకపోతే వృద్ధులుగా ఇంకా రాలేకపోతే మీ ఇంటికే నేరుగా ట్యాబ్ పట్టుకొని వచ్చి మీకు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం మేము తీసుకుంటాం. ఇది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అని చెప్పి అందరికీ మనం చేస్తారు. ఎందుకంటే పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి అందజేయాలి. మీ దగ్గరికి అందజేసే విధంగా మీ వద్ద కంటే మీ ప్రాంతాల్లో నివసించేటువంటి వీధి దగ్గరగా ఉండే దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ ప్రయాసపడకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు, అందరికీ దగ్గరలోకి అందించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఈ రోజు పెన్షన్ కార్యక్రమం చాలా ఒక బృహత్తర కార్యక్రమంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య సమావేశం ఈ నెల 18న నగరంలోని ఓ హోటల్లో నిర్వహిస్తున్నట్లు సమాఖ్య అధ్యక్షుడు బివి రామారావు తెలిపారు. సమావేశం వివరాలను మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. సౌత్ ఇండియా మైక్రో స్మాల్ ఎంటర్ప్రెన్యూర్ 6 రాష్ట్రాల్లో నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఏపీ రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యాన 10,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు.
లఘు చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పగోరే ఔత్సాహిక నిరుద్యోగ యువతకు బ్యాంకుల ద్వారా 5 లక్షల నుంచి ₹1 కోటి వరకు హామీ లేని రుణాలు అందిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న యువత యువకులకు మరి మొట్టమొదటిసారిగా మేము గార్మెంట్ ఇండస్ట్రీని డెవలప్ చేయదలుచుకున్నాం. గార్మెంట్ ఇండస్ట్రీ, ఈ గార్మెంట్ ఇండస్ట్రీ కావాల్సిన కుట్టు మిషన్లు కానీ, క్లాత్ కానీ చైనా నుంచి, జపాన్ నుంచి దిగుమతి చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పించి వాళ్ళ చేత ఈ పరిశ్రమ పెట్టించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ మహిళలందరూ కూడా ఈ కుట్టు మిషన్లు కుట్టుకుని వాళ్ళు ఉపాధి పొందో చెప్పి నేను మనవి చేస్తాను. ఒక్కొక్క మహిళ పనిచేస్తే ఇవాళ ఒక మహిళకి ₹25,000 నెలకు కూడా ఆదాయం వస్తుంది. ఇవాళ మీరు చూడండి, జాకెట్ కుట్టితే 400, 600, ₹1,000 కూడా పుచ్చుకున్నారు ఒక జాకెట్కి. అంచేత మహిళలకి అందరికీ ఉపాధి వస్తుంది. అలాగే జెంట్స్ కూడా, మాస్టర్లు కూడా ఉపాధి వస్తుంది. ఇదే కాకుండా మన ఇతర దేశాల్లో నిజంగా చెప్పాలంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ నిజంగా మన దేశంలో అమలు కావట్లేదు. మోదీ గారు అనుకున్నారు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా మన దేశంలో ఉత్పత్తులు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనుకున్నాడు. కానీ ఇవాళ ఇతర దేశాలను తెచ్చుకుంటేనే మనకు చౌకగా వస్తాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అలాగే ఇతర దేశాల్లో చైనా, జపాన్ ఇలాంటి దేశాల్లో, సౌత్ కొరియా అలాంటి దేశాల్లో చాలా తక్కువకి తయారవుతున్నాయి. అలాంటివి మనం దిగుమతి చేసుకోవాలి. అలాగే మన దేశంలో ఉత్పత్తి చేసిన గార్మెంట్స్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ కార్పొరేట్ ఆఫీస్ త్వరలోనే నవంబర్ నెలలో మన సీతామదారులో కట్టారు ఉడావాళ్ళు, విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ వారు. అక్కడ మనకి 4,000 SFT మనం నిన్నే అలర్ట్ అయింది. మనకి నిన్నే ఆ బిట్లో నేను పాల్గొన్నాను, అది మనకు వచ్చింది. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా అడదలుచుకున్నాను, ఎందుకంటే కొంచెం కన్సెషన్ రేట్లో మనకి ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రతి రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కూడా మన ఆఫీస్ ఉంటుంది. సౌత్ ఇండియా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ఆఫీసులు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటాయన్నమాట, ఆయా రాష్ట్రాల్లో. అంచేత మన రాష్ట్రంలో విశాఖపట్నమే, మన ఆంధ్రప్రదేశ్ కానీ విశాఖపట్నమే మన రాజధాని, పారిశ్రామిక రాజధాని అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. మన సౌత్ ఇండియా యొక్క మైక్రో ఎంటర్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్ ఏంటంటే ఈ 6 రాష్ట్రాలు కూడా హెడ్ క్వార్టర్ అండి విశాఖపట్నం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య ఎం శ్యాంబాబు మృతికి విశ్వవిద్యాలయ యాజమాన్యం, యావత్తు సిబ్బంది, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు నివాళులర్పించారు. చెరగని చిరునవ్వుతో మంచికి మారుపేరుగా నిలిచి విద్యార్థులు, సహోధ్యాయుల మధ్యలో చెరగని ముద్ర వేసుకున్న శ్యాంబాబుకు అంతా అసురు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏయూవీసీ ఆచార్య జి నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వరరావు, ఒలింపిక్స్ సంఘం ప్రతినిధి టిఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో దళితులకు తగు న్యాయం జరగడం లేదని ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యురాలు పీఎం కమలమ్మ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ సంఘాలతో కమలమ్మ సమీక్ష నిర్వహించారు. దళిత సంఘాల ప్రతినిధులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, స్థానికంగా నెలకొల్పబడుతున్న పరిశ్రమల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నాసిరకం బియ్యం వాడడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, ఏ రంగంలో తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని, దీర్ఘకాలంగా నివాసముంటున్న దళిత కాలనీలో పక్కా ఇళ్ల పట్టాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి అనేక సమస్యలను కమిషన్ సభ్యురాలు ముందుంచారు. దళిత సమస్యలను సావధానంగా విన్న కమలమ్మ అందరి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటారని హామీ ఇచ్చారు. వన్ టౌన్ కోట వీధిలోని ఫెర్రీ రోడ్ కాలువలో పడి మృతి చెందిన 3 ఏళ్ల వెంకటరమణ కుటుంబానికి జీవీఎంసీ నష్టపరిహారం చెల్లించాలని యువ భారత్ ఫోర్స్ అధ్యక్షులు మహమ్మద్ సాదిక్ డిమాండ్ చేశారు. ఫెర్రీ రోడ్లో స్థానికులతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సాదిక్ మీడియాతో మాట్లాడారు. కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న పైడిరాజు, పద్మల కుమారుడు వెంకటరమణ ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోయాడని, ఎంత వెతికినా కనబడని ఆ బాలుడు అదే రోజు మధ్యాహ్నం ఎంఎం జెట్టి వద్ద సముద్ర తీరాన తేలాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు కాలువలో పడిపోయాడని ఆరోపించారు. ఓపెన్ డ్రైనేజ్ ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీలను కప్పేయాలని కోరారు. మృతి చెందిన బాలుని కుటుంబానికి తగు న్యాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెంకటరమణ అన్న చిన్న కుర్రాడు, వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేద స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏది కూడా నష్టపరిహారం కనీసం జీవీఎంసీ వాళ్ళు దాన్ని బాధ్యత వహిస్తూ సారీ కూడా చెప్పడం జరగలేదు వాళ్ళ ఫ్యామిలీకి. కనీసం దాని గురించి ఏ విధంగా స్పందన లేదు. మెయిన్గా ఇక్కడ ఫెర్రీ రోడ్లో చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ రంగూన్కి జెట్టి ఉండేది. ఈ ఫెర్రీ రోడ్ అంతా మన కోట వీధి లేకపోతే విశాఖపట్నానికి ఒక పునాది లాంటి ప్రాంతం. ఇది ఒక ఆర్థిక హబ్బులా ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా దీన్ని ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు,
అలాగే కాలువ సమస్యలు ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా చాలా వరకు ఇది రెండో మూడో సంఘటన ఇది ఇలా జరగడం, చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. మేము చాలా వరకు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఆ ఓపెన్ డ్రైనేజ్కి ఇమీడియట్గా క్లోజ్ చేయించి ఓపెన్ డ్రైనేజ్ పలకలు వేయడం, అలాగే ఇక్కడ ఏదైతే పెద్ద మురికివాడల కాలువ ఉంది దానికి కూడా కోర్టు దాని బాధ్యత వహించి ఫెన్సింగ్ వేయాలని చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఏదైతే వెంకటరమణ కుటుంబం ఉందో వాళ్ళకి ఇమీడియట్గా జీవీఎంసీ బాధ్యత వహించి వాళ్ళు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి స్థానికంగా మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 6న పరీక్ష జరగనుంది. పరీక్షార్థులకు ముందస్తు అవగాహన కోసం డీవైఎఫ్ఐ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా పరీక్షా కేంద్రాల్లో నమూనా పరీక్ష నిర్వహించనుంది. సంబంధిత పోస్టర్లను నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో ఆవిష్కరిస్తోంది. అందులో భాగంగా గాజువాక సిఐటియు కార్యాలయంలో డివైఎఫ్ఐ నగర కార్యదర్శి వి కృష్ణారావు సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలో 6 కేంద్రాల్లో కానిస్టేబుల్ పరీక్షార్థులకు నమూనా పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ రిక్రూట్మెంట్లో ప్రభుత్వం 5458 పోస్టులకి నోటిఫికేషన్ అనేది గత నెలలో వచ్చింది. అది మెయిన్ ఎగ్జామ్ నవంబర్ 1st వీక్లో అనేది నిర్వహిస్తూ ఉంది. దీనికి మొత్తం ఈ గతం కంటే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఎగ్జామ్లో చాలా మోడల్గా అనేది కొత్త విధానం అనేది తీసుకురావడం అనేది జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది మోడల్ పరీక్ష అనేది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఈ మోడల్ పరీక్ష అనేది మన విశాఖపట్నం సిటీలోను, గాజువాక ప్రాంతంలోను, అలాగే అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, పాడేరు ఈ ప్రాంతాల్లో సెంట్రల్గా నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఈ అవగాహన అనేది కల్పించాలి, కానీ ఆ అవగాహన కల్పించకుండా ఈరోజు తీవ్రంగా నిర్లక్ష్యం అనేది చేస్తుంది. ఉత్తర కోస్తాను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగడంతో వాల్తేరులో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కూడా తెలియజేసింది. రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఫ్రెషర్స్ డే వేడుకలు నగరంలోని ఓ హోటల్లో ఘనంగా జరిగాయి. విద్యార్థులు ఆడిపాడి సందడి చేశారు. సంస్థ నిర్వాహకులు, బోధనా సిబ్బంది తమ హితోక్తులతో విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సంస్థ చేస్తున్న కృషిని నిర్వాహకులు వివరించారు. రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈ సంవత్సరం అందరి యొక్క కోఆపరేషన్తో మనం అడ్మిషన్స్ చాలా బాగా చేసాము. 250 అడ్మిషన్స్, హోటల్ మేనేజ్మెంట్, ఏవియేషన్ మేనేజ్మెంట్, అలాగే క్యాబిన్ క్రూ, అలాగే ఎంబీఏ, ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కోర్సెస్ కూడా మా స్టూడెంట్స్ శ్రీకాకుళం జిల్లా నుండి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వరకు జాయిన్ అయ్యారు. సో ఈరోజు హ్యాపీగా రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తరఫున మనం గ్రీన్ పార్క్ హోటల్లో ఫ్రెషర్స్ డే సెలబ్రేట్ చేయబోతున్నాం. సో ఈరోజు అధ్యాపకులు, లెక్చరర్స్, ఫ్యాకల్టీస్, అలాగే సీనియర్ స్టూడెంట్స్, జూనియర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తరఫున అందరూ గ్రీన్ పార్క్ హోటల్లో ఫ్రెషర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం అల్ట్రా మోడర్న్ క్యాంపస్కి రీచ్ అవ్వడం, అలాగే ఎంటైర్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా కూడా రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ కింద ఒక క్రమశిక్షణ గల ఒక విద్యా సంస్థగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోడీతో సింగపూర్ ప్రధాని భేటీ, పలు కీలక అంశాలపై ఒప్పందం. రెయిన్ గన్ల వ్యవహారం ఓ డ్రామా, బాబుపై జగన్ మండిపాటు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల విడుదలకు కృషి, జాతీయ కమిషన్ సభ్యురాలు కమలమ్మ.
ఎన్నికల హామీలను నెరవేర్చాల్సిందే. ప్రజా బ్యాలెట్లో సిఐటియు నేత. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. పింఛన్లు పంపిణీ చేసిన ఉత్తర ఎమ్మెల్యే. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.